ఏం చేస్తున్నారు? లేదు, చీమ చీమ తులసి. ఏది? ఎక్కడ చీమ? అయ్యో, ఎక్కడ పోయింది అది? ఇందాక ఆ ఏరియాలోనే గుండ్రంగా తిరిగింది తులసి. నిజంగా నా కళ్ళతో నేను చూసా. ఇందాక పెదాలు, ఇప్పుడు నడమా? అయ్యో తులసి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ చీమ ఇక్కడే. సారీ, ఆ చీమ ఇందాక అట్నుంచి అలా వెళ్ళింది తులసి. ఇంకాపుతావా? మీరు మీ హద్దుల్లో ఉంటే ఇద్దరికి మంచిది. లేదు తులసి, నేను మిమ్మల్ని అయినా మీకు కిచెన్ లో ఏం పని? వెళ్ళండి. ఓకే ఓకే, వెళ్తా. నువ్వు నీ పని చేసుకో. తొక్కలో చీమ నాకు దొరకకుండా పోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఓయ్, వెళ్ళండి. వెళ్తున్నా. చీమనైనా కాకపోతే తులసి నడుము తాకలా. తులసమ్మా, ఆ ఖుషి, ఏమైంది? వాణి అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు. అవునా? పద పద. అన్నయ్య, వదినా, రండి. అమ్మమ్మ తాతయ్య రాలేదే? వాళ్ళని నువ్వు పిలవలేదు కదా, అందుకే రాలేదు. అమ్మమ్మ తాతయ్యలు నీకోసం చాక్లెట్స్ పంపించారు, తీసుకో. థ్యాంక్ యూ. మొత్తానికి తులసి అన్నయ్యని వాడుకొని తన అన్నదమ్ముల్ని రప్పించుకుందనమాట. సరే, కాళ్ళు కడుక్కుందరు రండి. వదినా, బ్యాగ్ ఇవ్వు. చూశారు కదా అత్తయ్య, అది వాళ్ళని భోజనానికి పిలుచుకుంది. కానీ విశాలాక్షి, మన ఇంట్లో కుక్కలు కూడా భోంచేస్తాయి. అలాగని వాటికి ఇంట్లో స్థానం ఇవ్వవు కదా. మీరు కాళ్ళు కడుక్కుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే తులసి. ఆగండి. ఏంటి బామ్మ, ఏమైంది? వాళ్ళు తులసి వాళ్ళ అన్నయ్య వదినలు. వాళ్ళెవరో తెలియక కాదురా నేనాగమన్నది. మరి ఇవాళ తులసి వాళ్ళని భగిని హస్త భోజనానికి పిలిచింది, అందుకే వాళ్ళు వచ్చారు. కావచ్చురా, కాని మన ఆడపిల్లని ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళు మన ఇంట్లోకొచ్చి ఎలా భోంచేస్తారా? అదేంటి బామ్మ, నిన్న కీర్తి ఒప్పుకుందని మీరంతా సరే అన్నారు కదా. అవునరా, కానీ మమ్మల్ని ఇంట్లోకి రావద్దన్నారు కదా. మీరు ఇంట్లోకి రాకపోతే నేను ఇక్కడే మీతో పాటు భోంచేస్తాను. ఇక్కడే కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. బా రండి.
ఏవండి సిద్ధు గారి మీతో భోంచేస్తామన్నాక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండదు. చిన్నన్నయ్య, అన్నయ్య, వదిన రండి. వెళ్ళి తీసుకురా. కనిష్క చూసావా, కుక్కల్లాగా వాకిట ముందు తినేలా చేశాను. నువ్వు సూపర్ బామ్మా. ఉమ్, వదిన, నేను కీర్తి వదినని పిలుచుకొస్తాను. వదిన, నువ్వు కూడా వచ్చి అన్నయ్య పక్కన కూర్చుంటే బాగుంటుందని. ఏయ్ తులసి, వాళ్ళు వచ్చారా, తిన్నారా, పంపామా? అంతేగాని అనవసరపు ఆలోచనలు చేస్తే బాగోదు. పనికి మాలినోళ్ళని గేటు దాటి రానివ్వడమే ఎక్కువ అనుకుంటే పక్కన నా బిడ్డ కూర్చోవాలా? తులసి, ఏయ్ వెళ్ళి నీ పని చూసుకోపో. ఏంటి తులసి ఇది? ఇలా అవమానించడానికేనా మమ్మల్ని రమ్మని బతిమాలింది? అన్నయ్య, ఒక్క నిమిషం అన్నయ్య, ప్లీజ్.